శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. యుగధర్మ ప్రబోధం. జన్మేజయ, ఏ యుగంలో ఎటువంటి ప్రజలు పుడతారో కాలం నిర్ణయిస్తుంది. దీన్నే యుగధర్మం అంటారు. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. సత్యయుగంలో కేవలం ధర్మరసికులు, త్రేతాయుగంలో ధర్మార్థ రసికులు, ద్వాపరంలో ధర్మార్థ కామరసికులు, ఈ కలియుగంలో అర్ధకామపరాయణలో అవతరిస్తారు. ఇది యుగధర్మం. దీనికి మార్పు లేదు. ధర్మానికి కానీ అధర్మానికి కానీ కాలమే కర్త. వ్యాసుడు ఇంకా ఏదో చెప్పబోతుంటే జన్మేజయుడు అడ్డు తగిలాడు. పితామహ, సత్యయుగంలో ఉండే ధర్మపరులు పుణ్యాత్ములు ఇప్పుడు ఏమైపోయారు? ద్వాపరంలో ఉండే దాన రథపరాయణులు మునీశ్వరులు ఇప్పుడు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఈ కలియుగంలో నిర్లజ్జగా దురాచారులై దైవనిందకులై ఈ పాపాత్ములు మునుపటి యుగాల్లో ఏమైపోయారు? ఎక్కడ పోయారు? ఇదంతా నాకు సవిస్తారంగా చెప్పమంటూ జన్మేజయుడు అభ్యర్థించాడు వ్యాసుడిని. జన్మేజయ, కృతయుగంలో జన్మించి పుణ్యకర్మలు ఆచరించిన వారు జన్మ పరంపరా బంధం నుంచి విముక్తులై దేవలోకాలకు వెళ్ళిపోయారు. చతుర్వర్ణాల వారు స్వధర్మ నిరతులై సత్కర్మలను ఆచరిస్తే కర్మత్రయానికి క్షయింపజేసుకుని ఆయా ఉత్తమ లోకాలకు పోయారు. రజకాది వర్ణాల వారు సత్యము, దయా, దానము, ఏకపత్ని వ్రతము, ద్రోహచింతన లేకపోవడము, సర్వ ప్రాణి యందు సన్మానత్వము వంటి సాధారణ ధర్మాలు ఆచరిస్తే చాలు స్వర్గలోకం చేరుకుంటారు. ఇది సత్యయుగ లక్షణం. త్రేతా ద్వాపరయుగాల్లోనే ఇంతే. ఈ కలియుగంలో మాత్రం పాపిష్టులు నరకానికి పోతారు. వీరంతా యుగాలు మారేంత వరకు ఆయా లోకాల్లో నివసిస్తారు. మళ్ళీ ఆ యుగం రాగానే మానవ లోకంలోకి జన్మిస్తారు. కలియుగం ముగిసి మరొక్కసారి సత్యయుగం ప్రారంభం అవగానే అప్పటి ఆ ధర్మాత్ములు పుణ్యాత్ములు స్వర్గం నుంచి మానవులై భూలోకానికి అవతరిస్తారు. ద్వాపరం ముగిసి కలియుగం మొదలైతే నరకం నుంచి పాపాత్ములంతా మళ్ళీ భూమికి దిగుతారు. ఇది కాల సమాచారం. దీనికి తిరుగులేదు. తెలుసుకో. అంచేత కలియుగం పాపకోపకం. ప్రజలు కూడా అలాగే దానికి తగ్గట్టు ఉంటారు. ఎప్పుడు అయినా చాలా అరుదుగా ఒక్కొక్కసారి దైవవశాత్తు కొందరు జీవులకి యుగ వ్యత్యయం వస్తుంది. క్రిందటి కలియుగంలో సజ్జనులై జీవయాత్ర సాగించిన వాళ్ళు మరుసటి కల్పాన ద్వాపరంలో జన్మిస్తారు. అలాగే కొందరు త్రేతాయుగంలో, మరికొందరు సత్యయుగంలో అంటే కృతయుగంలో మారుతూ ఉంటారు. సత్యయుగంలో జన్మించి దుష్టులుగా మారిన వారు అనంతర కల్పాన కలియుగంలో దిగిపోతూ ఉంటారు. సంచిత కర్మ ప్రభావం వల్ల దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. జీవిస్తున్న యుగం తాలూకా ప్రభావం వల్ల అవే పాపాలు మళ్ళీ ఆచరిస్తూ ఉంటారు. అంచేత జన్మేజయ, అప్పటి పుణ్యాత్ములు ఇప్పుడు కనపడరు, ఇప్పటి పాపాత్ములు అప్పుడు వినపడరు. యుగధర్మ లక్షణాలు ఇది. తెలిసిందా పితామహ? చాలా వరకు అర్థమైంది. అయితే ఈ యుగధర్మాలు ఏమిటో మరింత వివరంగా తెలుసుకోవాలని ఉంది. తెలియచెప్పవా? జన్మేజయ, తప్పకుండా తెలుసుకోవాల్సిన విశేషాలే ఇవి. చెబుతున్నాను విను. యుగధర్మం వల్ల ఒక్కొక్కసారి సాధు సజ్జనుల అంతరంగాలు కూడా ప్రమాదాలకు లోనవుతూ ఉంటాయి. మీ తండ్రి చూడు, విప్రుణ్ణి అవమానపరచాలనే దుర్బుద్ధి పుట్టింది. సహజంగా ధర్మాత్ముడు మహాత్ముడు అయినా కలియుగ ప్రభావంతో అలాంటి ఆలోచనే వచ్చింది. లేకపోతే ఇయాతి లాంటి ఉత్తముడు సంభవించిన క్షత్రియ వంశంలో పుట్టి ఒక తాపస మెడలో మృతసర్పాన్ని వేస్తాడా? అదంతా యుగధర్మ ప్రభావం. అంచేత ధర్మకర్మలను ప్రయత్నపూర్వకంగా చాలా నిష్ఠతో ఆచరించాలి. సత్యయుగంలో బ్రాహ్మణులందరూ వేదపారంగతులు, శక్తి పూజా దురంధరులు, దేవీ దర్శన లాలసులు, ఓంకార సహితంగా గాయత్రి మంత్రాన్ని జపిస్తూ గాయత్రి మాత్రం ధ్యానిస్తూ మాయా బీజాక్షర మంత్రాలను ఉపాసిస్తూ కాలం గడుపుతున్నారు. ప్రతి గ్రామంలోనూ జగదీశ్వర ఆలయం నిర్మించడం వారికి ఒక ఉద్యమం. సత్యము, శౌచము, శుచిత్వము, దయ మొదలైన మంచి గుణాలతో సత్కర్మ నిరతులై జీవించేవారు. వేదోక్త కర్మలను యథావిధిగా నిర్వహించేవాళ్ళు. తత్వజ్ఞాన విశారదులై మిగతా సమాజానికి ఆదర్శంగా నిలిచేవారు. క్షత్రియులు నిరంతరము ప్రజా రక్షణ తత్పరులై ఉండేవారు. వ్యవసాయం, వాణిజ్యం, గోసేవలకు అంకితమై వైశ్యులు ఉండేవారు. వీరందరికీ అన్నింటో సహకరిస్తూ శూద్రులు ప్రశంసలు అందుకునేవారు. ఇది సత్యయుగం నాటి పరిస్థితి. ఇక త్రేతాయుగంలో అన్ని వర్ణాల వారు జగదీశ్వరుని భక్తితో ఆరాధించేవారు. ధర్మ సంస్కృతి కృతయుగం కన్నా కొంచెం తక్కువ స్థాయిలో ఉండేది. ఇది ద్వాపరం వచ్చేసరికి మరింత తగ్గిపోయింది. కలియుగంలో పూర్తిగా దిగజారిపోయింది. పూర్వయుగంలో రాక్షసులను పేరెన్నవారు
పూర్వయుగాలలో రాక్షసులుగా పేరెన్నికగన్నవాళ్ళు ఈ కలియుగంలో బ్రాహ్మణులుగా అవతరించారు. వేదధర్మాలను పూర్తిగా పరిత్యజించి అసత్యవాదులుగా జనవంచకులుగా మారిపోయారు. డాంబికము గర్వము అంతటా రాజ్యం వెళ్తోంది. వీరిలో కొందరు నానా ధర్మాలు చేపట్టి శూద్రులు సేవ చేస్తున్నారు. నా వాద వివాదాలకు కాలు దూగుతూ వేద నిందాపరాయణులు క్రూరులు అవుతున్నారు. ఈ కలియుగం ముదురుతున్న కొలది సత్యమూలమైన ధర్మం అంతకంతకు అన్ని విధాలా కృషించి నశించిపోతోంది. క్షత్రియ వైశ్య శూద్రులు కూడా తమ తమ ధర్మాలు విడిచిపెట్టి అంతకన్నా భ్రష్టులు అవుతున్నారు. అసత్యవాదులు పాపాచారులుగా మారిపోతున్నారు. బ్రాహ్మణులు రకరకాల దానాలు పట్టడానికి ప్రతిగ్రహపరాయణులై శూద్ర సేవా తత్పరులై ఉన్నారు. జన్మేజయ, ఇంక స్త్రీల సంగతి చెప్పవసరం లేదు. కామ లోభ మోహ సమన్వితలై స్వేచ్ఛా సంచారంలో అవుతున్నారు. మిథ్యావాదినులై క్లేశాలు కొని తెచ్చుకుంటున్నారు. ధర్మాలను గొప్పగా వల్లెవేస్తూ తమ భర్తలని తామే వంచిస్తున్నారు. ఇది యుగధర్మం. జన్మేజయ, ఆహార శుద్ధి వల్ల చిత్తశుద్ధి లభిస్తుంది. శుద్ధి చిత్తంలో ధర్మం ప్రకాశిస్తుంది. నడవడికలో సాంకర్య దోషం ఉంటే ధర్మ సౌకర్యం ఏర్పడుతుంది. ధర్మ సౌకర్యం వల్ల వర్ణ సౌకర్యం తప్పదు. ఇలా సర్వధర్మ వివర్ణతమైన ఈ కలియుగంలో వర్ణాశ్రమ ధర్మాలు ఊసే వినిపించదు. ధర్మజ్ఞులైన మహాత్ములు సైతం అధర్మమే ఆచరిస్తున్నారు. ఇది కలియుగ స్వభావం. దీన్ని తప్పించడం ఎవరి వల్ల కాదు. అంచేత ఈ యుగంలో మొత్తం మీద మనుషులందరూ స్వభావాలు పాపపరాయణులే. దీనికి విరుగుడే లేదు. వ్యాస మహర్షి, వేదాంతాలకు అవపోసలు పట్టిన మీరే ఇలా నిరాశ నిస్పృహలకు లోనైతే ఎలా? అధర్మ బహుళమైన ఈ కలియుగంలో మానవులకు మరి ఇంకా గతి లేనే లేదా? ఏదో ఒక ఉపాయం ఉండే ఉంటుంది. దయచేసి అది తెలియజెప్పి పుణ్యం కట్టుకోండి. జన్మేజయ, అడిగావు కనుక చెప్తున్నాను. ఒకే ఒక ఉపాయం ఉంది, మరొకటి లేదు. సర్వదోషాలను తొలగించే ఉపాయం దేవీ పాదపద్మాలను ధ్యానించడం ఒక్కటే తరుణోపాయం. జగదీశ్వరు ఉన్న చోట ఏ దోషము ఉండదు. జగన్మాత నామం ఒక్కసారి జపిస్తే చాలు, సకల పాపాలు దహించి వేస్తుంది. ఇంక భయం ఏమిటి? ఉద్దేశపూర్వకంగా కాకపోయినా ఏదోలాగా జగదీశ్వరు నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు. ఏ ఏ ఫలాలు లభిస్తాయో హరిహరాదులు కూడా చెప్పలేరు. సకల పాపాలకు ఇది ప్రాయశ్చిత్తం. చేత అంబికాలయం ఉన్న ఊళ్ళో నివసిస్తూ నామస్మరణం చేస్తూ ఉంటే చాలా కలిభయం పటాపంచలైపోతుంది. సర్వశాస్త్రసారమైన ఈ రహస్యాన్ని నీకు మాత్రమే చెప్తున్నాను. జాగ్రత్తగా గ్రహించి దేవీ పాదపద్మాలను సేవించు. బ్రాహ్మణులకు గాయత్రి మంత్రాలు జపిస్తున్నారే కానీ మాయాశక్తి వైభవాన్ని మహిమలను తెలుసుకోలేకపోతున్నారు. సరే మహారాజా, నీ సందేహాలన్నిటికీ సమాధానం చెప్పాను. యుగధర్మాలు వాటి వ్యవస్థలు వివరించాను. ఇంకేమిటి వినాలనుకుంటున్నావో అడుగు, చెప్తాను అని వ్యాసుడు ముగించాడు. వ్యాస మహర్షి, ఈ భూలోకంలో పుణ్యతీర్థాల గురించి వినాలని ఉంది. మానవులు కానీ దేవతలు కానీ వెళ్ళి సందర్శించవలసిన పుణ్యక్షేత్రాలు, మునగవలసిన పుణ్యనదులు, వీటి విశేషాలు, ఫలాలు, తీర్థయాత్ర నియమాలు, వీటిని తెలుసుకోవాలనుకుంటున్నాను. భూగోళమంతా నీకు కరతలామకలం కనుక వివరంగా తెలియజేయి. జనమేజయ, నదుల్లోకెల్లా జాహ్నవీ నది ఉత్తమోత్తమం. వాటిపైన వరుసగా యమున, సరస్వతి, నర్మదా, గండకి, సింధు, గోమతి, తమస, కావేరి, చంద్రభాగ, నేత్రావతి, చర్వన్మతి, సరయు, తాపి, అబ్రమతి ఇంకా వందలాదిగా ఉన్నాయి నదులు. వీటిలో సముద్రాన్ని చేరుకునే ఉత్తమాలు అధిక పుణ్యప్రదాలు, చేరుకోనివి అల్ప పుణ్యప్రదాలు. సముద్రాన్ని చేరుకునే వాటిలో కూడా నిరంతరం ప్రవహించే జీవనదులు ఇంకా ఉత్తమోత్తమం. శ్రావణ భాద్రపదాల్లో ఈ నదులు రజస్వలు అవుతాయి. వర్షయోగంలో నీరు కలుషితం అవుతుంది. అరణ్యాల్లో పుష్కర, కురుక్షేత్ర, ధర్మారణ్య, ప్రభాస, ప్రయాగ, నైమిష, అర్బుదారణ్యాలు పవిత్రమైనవి. అలాగే శ్రీశైల, సుమేరు, గంధమాదన పర్వతాలు ప్రశస్తాలు. సరస్సుల్లో మానస సరస్సు ఉత్తమోత్తమం. అటుపైన బిందు సరస్సు, అచ్చోది సరస్సు పేర్కొందని. మునీశ్వరుల ఆశ్రమాలన్నీ పుణ్యప్రదాలే. అయినా బదరికాశ్రమం అత్యంత పుణ్యప్రదం. నరనారాయణులు అక్కడే తపస్సు చేశారు. తర్వాత చెప్పుకోదగింది శతయూపాశ్రమం. వామనుడు అక్కడ తపస్సు చేశాడు. అప్పటి నుంచి అది వామనాశ్రమంగా ప్రఖ్యాతి చెందింది. అలాగే ఈ భూతలం మీద పుణ్యస్థలాలు అసంఖ్యాకంగా ఉన్నాయి.
వీటి గురించి పెద్దలు ఎందరో ఎన్నో విశేషాలు చెప్పారు, కానీ వీటన్నింటికీ దేవీ స్థానాలు ఉత్తమోత్తమంగా ఉన్నాయి. దర్శిస్తే చాలు పాపపంకాలు ఇర్రంకిపోతాయి. వాటిలో కొన్ని గురించైన ప్రస్తావన వచ్చిందని ఇప్పుడు చెప్తాను. తీర్థ, దాన, వ్రత, మక, తప, పుణ్యకర్మల్లో ద్రవ్యక్రియామనశుద్ధులను బట్టి స్థాయి భేదాలు ఏర్పడతాయి. వీటిని ఆచరించడంలో ద్రవ్యశుద్ధిని, క్రియాశుద్ధిని ఎలాగోలా సాధించుకోవచ్చు, కానీ మనశుద్ధిని చాలామందికి చాలాసార్లు చాలా దుర్లభం. మనస్సు అనేది ప్రస్తుత చాలా చంచలం, బహు విషయాసక్తం, రకరకాల భావాలకు అది నిలయం, అరిషడ్వానికి ఆటుపట్టు. దీన్ని శుద్ధిపరచుకోవడం ఇంచుమించు అసంభవం అన్నట్లే దుర్లభం. సకల తపస్సులన్నింటినీ, తీర్థయాత్రలన్నింటినీ, పుణ్యవ్రతాలని చెడగొట్టేది, విఘ్నపరిచేది ఈ మనస్సే. దీన్ని కుదుటపరచడానికి తీవ్రంగా నిరంతరంగా ప్రయత్నం చెయ్యాలి. జన్మేజయ, అహింస, సత్యము, అచౌర్యము, శౌచము, ఇంద్రియ నిగ్రహం, స్వధర్మ పాలనము అనేవి తీర్థసేవల కన్నా గొప్పవి. నిత్యకర్మలను విడిచిపెట్టి సహవాస దోషం వల్ల అపమార్గాల్లో పయనించి జీవిత చర్మాంకంలో తీర్థయాత్రలు చేస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. తీర్థాల్లో గుంకులిడితే శరీరాన్ని అంటుకున్న దుమ్ము ధూళి ప్రక్షాళన అవుతాయి తప్ప మనసు పరిశుభ్రమవుతుందా? నిజంగా వాటికి ఆ శక్తే ఉంటే గంగా తీర నివాసులకు ఎంతటి అంతఃశుద్ధి ఉండాలి. కానీ అలా లేరే. అక్కడ మునుల్లో కూడా ద్రోహబుద్ధులే ఉన్నారు. అందుచేత తీర్థోదకాలు మనస్సును ప్రక్షాళన చేయలేవు. కనుక చిత్తశుద్ధిని మించిన తీర్థం ఈ సృష్టిలో లేదు. దైవయోగం వల్ల సత్యన సాంగత్యం లభిస్తే అది జ్ఞానవంతుడి మనస్సు విశేషంగా ప్రక్షాళన చేస్తుంది. అంతేగాని వేదాలు, శాస్త్రాలు, వ్రతాలు, తపస్సులు, యజ్ఞాలు, దానాలు ఇవి ఏవి చిత్తశుద్ధికి కారణాలు కాలేవు. వశిష్ఠుడున్నాడు, బ్రహ్మమానస పుత్రుడు, వేద వేద్యాపారంగతుడు, మహాతపస్వి, యజ్ఞయాగాలు అనేక నిర్వహించాడు. గంగా తీరంలో నిరంతరం నివసిస్తాడు. అయితేనేమి రాగద్వేషాల మీద వదిలించుకోపోయాడు. మనస్సును ప్రక్షాళన చేసుకోలేకపోయాడు. వశిష్ఠ విశ్వామిత్రులకు నిరర్ధకరంగా మహాఘోర యుద్ధమే జరిగింది. సకల ప్రాణకోటిని ఇబ్బంది పెట్టింది. హరిశ్చంద్రుడి కారణంగా వశిష్ఠుడి శాపానికి గురి అయి విశ్వామిత్రుడు అంతటి మహాతాపసి కొంగగా జన్మించాడు. విశ్వామిత్రుడు ఇచ్చిన ప్రతిశాపంతో వశిష్ఠుడేమో ఒక రకం బాతు అంటారు ఆడి రూపాన్ని ధరించాడు. వీళ్ళిద్దరి ఆడి బక యుద్ధం పురాణ ప్రసిద్ధం. మానస సరోవర తీర్థంలో 1000 సంవత్సరాలు సాగింది ఇది. ఇద్దరు మహర్షులు రోషాన్ని నియంత్రించుకోలేక మదోన్మత్తులై సింహాల్లా పోరాడారు. వ్యాసుడు ఈ మాట అండవేడు జన్మేజయుడు ఈ కథ చెప్పమని అడిగాడు. కలహకారణం ఏమిటి? ఎందుకు పరస్పరం శపించుకున్నారు? తమకు లోకాలకు దుఃఖకారణమే యుద్ధానికి ఎలా దిగారు? వివరించమన్నాడు వ్యాసుడు. ఆ కథ అందుకున్నాడు. జన్మేజయ, సూర్యవంశంలో శ్రీరామచంద్రుడి కంటే ముందు హరిశ్చంద్రుడు అనే మహారాజు ఉండేవాడు. అతడు త్రిశంకుడు తనయుడు. ఈ హరిశ్చంద్రుడికి సంతానం లేకపోవడంతో పుత్రార్థియే వరుణయాగం చేస్తానని మొక్కుకున్నాడు. అది ఒక నరమేధం. ఆ ప్రతిజ్ఞకు వరుణుడు సంతృప్తి చెందాడు. హరిశ్చంద్రుడి ధర్మపత్ని గర్భవతి అయింది. రాజు సంబరపడ్డాడు. గర్భ సంస్కారాలన్నీ యథావిధిగా జరిపించాడు. నెలలు నిండే సర్వలక్షణ సంయుతుడైన సుతుడు జన్మించాడు. హరిశ్చంద్రుడి ఆనందానికి అవధుల్లేవు. జాతకర్మాది సంస్కారాలన్నీ పెద్ద ఎత్తున జరిపించాడు. బ్రాహ్మణులకు గో భూ సువర్ణదానాలు భారీగా ఇచ్చాడు. ఈ సందర్భంలో వరుణుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. హరిశ్చంద్రుడు భక్తి ప్రపత్తులతో అర్ఘ్యపాదాసులు సమర్పించాడు. రాక కారణం ఏమిటని వినయంగా అడిగాడు. నేను వరుణుణ్ణి. నీ కొడుకుని బలిపశువు చేసి వరుణయాగంలో చేస్తానని మొక్కావు కదా, మాట నిలుపుకో అన్నాడు వరుణుడు. హరిశ్చంద్రుడికి నెత్తి మీద పిడుగుపడినట్టు అయింది. మెల్లగా తేరుకున్నాడు. స్వామి, మొక్కాను కనుక తప్పకుండా చేస్తాను. ఏ లోటు రాకుండా యథావిధిగా చేస్తాను. మాట నిలబెట్టుకుంటాను. పురుషురోజులు గడిచాక శుద్ధి అవుతుంది. ధర్మపత్ని లేకుండా యజ్ఞం సాగదు కదా, అందాక ఓపిక పట్టు, తప్పదు అన్నాడు. వరుణుడు సంతృప్తి చెందాడు. సరే అని తన లోకాలకు వెళ్ళిపోయాడు. నెల గడిచింది. పురుష శుద్ధి అయ్యింది. వరుణుడు మళ్ళీ పరీక్షించడం కోసమా అన్నట్టుగా విప్రవేశం వచ్చాడు. యజ్ఞం ఎప్పుడు మొదలు పెడుతున్నావు అని అడిగాడు. హరిశ్చంద్రుడు ఈసారి మరో వంక చెప్పాడు. స్వామి, ఉపనయన సంస్కారం జరపకుండా కొడుకుని ఎలా బలి ఇవ్వను? క్షత్రువుడే కాడాలి.
అటువంటి అసంకృత బలిప్రదానం పవిత్రమైన వరుణయజ్ఞానికి కళంకం అవుతుంది. నేను కూడా నీ సేవకుణ్ణి, దీనుంటే అభ్యర్థిస్తున్నాను. ఈ ఉపనయనం చేయకుండా కొడుకును బలి ఇవ్వడానికి ధర్మశాస్త్రాల ప్రకారం తండ్రిగా నాకు అధికారం లేదు. అంచేత అప్పటిదాకా ఓపిక పట్టు, మరొక అవకాశం అనుగ్రహించు అని ప్రాధాయపడ్డాడు. రాజేంద్ర, నన్ను వంచాలని చూస్తున్నావు. ముందు బడాయిగా ప్రతిజ్ఞ చేసావు. ఇప్పుడు పుత్ర స్నేహబంధాన్ని తెలుసుకోలేకపోతున్నావు. నాకు తెలుసు, లేక సంతానం కలిగితే అపుత్రులకు వాత్సల్యబంధం ఎంత గాఢంగా ఉంటుందో. సరే, అర్థం చేసుకుంటున్నాను. ప్రస్తుతానికి ఒక్క అవకాశం ఇస్తున్నాను. ఇంటికి వెళ్తున్నాను. ఎప్పుడు రమ్మంటావో చెప్పు, అప్పుడే వస్తాను. అప్పుడు ఇంకోటి చెప్పి బతిమాలకున్నా అంగీకరించను. మాట తప్పావో ఊరుకోను, శపిస్తాను, తెలిసిందా అని బెదిరించాడు వరుణుడు. స్వామి, మాట తప్పను కాక తప్పను. సమావర్తన సంస్కారం జరిపించిన వెంటనే పుత్రుడిని బలిచోసు చేసి నీ యజ్ఞంలో నిర్వహిస్తాను. నా మాట నమ్ము అని చెప్పి హరిశ్చంద్రుడు వరుణుడిని అప్పటికి పంపించేశాడు. పుత్రుడికి రోహితుడు అని నామకరణం చేశాడు. అతడు దినదిన ప్రవర్ధమానమై సకల విద్యలను అభ్యసించాడు. తాను బలిపశువుగా తన తండ్రి గారు వరుణుడికి నరమేధం బాకీ పడ్డాడని సవిస్తారంగా తెలుసుకున్నాడు. తనకు మరణం చేరువయ్యేలాగా ఉందని గ్రహించి భయభీతుడయ్యాడు. ఒక్క రోజున ఎవరికీ తెలియకుండా ఇంట్లోంచి పారిపోయాడు. ఆగమ్య గిరిగహ్వారాలకు చేరుకుని నరమానవులకు కంటపడకుండా కాలం గడుపుతున్నాడు. వరుడు సరిగ్గా సంవత్సరాలు లెక్క వేసుకుని హరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చాడు. యజ్ఞం ఇంకా మొదలు పెట్టలేదేమని గద్దించాడు. కలత చెందిన మనసుతో వడిలిపోయిన ఎదురువచ్చిన హరిశ్చంద్రుడు, స్వామి, ఇంకేమిటి యజ్ఞం? కొడుకు పారిపోయాడు. ఎక్కడ పోయాడో ఎంత వెతికించినా జాడ తెలియట్లేదు. ఏం చేయమంటావు అన్నాడు. వరుణుడికి కోపం కట్టలు తెచ్చుకుంది. అసత్యవాది, నన్నే వంచిస్తావా? నీకు జలోదరం వచ్చుగాక అని శపించి విసవిసా నడిచి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడికి జలోదర వ్యాధి ఆ క్షణంలోనే సంక్రమించింది. క్రమేపీ ముదిరింది. శాపం వల్ల వచ్చిన రోగం కనుక ఏ వైద్యానికి లొంగటం లేదు. రాజు మంచం పట్టాడు. ఒక బాటసారి ద్వారా రోహితుడికి విషయం తెలిసింది. రోహిత, నీ తండ్రి రోగిపీడితుడయ్యాడు. వరుణుడు శపించాడు. నువ్వు పుట్టి నీ తండ్రికి జలోదరం తెచ్చిపెట్టావు. ఏం పుట్టకరా నాయనా నీది. నువ్వు మాత్రం ఇక్కడ సుఖంగా శరీరం పెంచుకుంటున్నావు. దీంతో ఏం సాధిద్దాం అనుకుంటున్నావో కానీ తండ్రిని రోగిష్ఠం చేసిన నీ జన్మ వ్యర్థం, ముమ్మాటికి నిష్ఫలం, నిష్ప్రయోజనం. తండ్రి కోసం ప్రాణాలు త్యాగం చేయడం ఉత్తమపుత్రుల లక్షణం. నీ కోసం కన్నా తండ్రి వ్యాధిపీడితుడం కావడం నీ అధమత్వానికి సంకేతం. ఉత్తరాధమ అంటూ ఆ బాటసారి దులిపేశాడు. రోహితుడికి ధర్మం తెలిసి వచ్చింది. తండ్రిని చేరుకుందామని నిశ్చయించుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. పరమ దయాన్వితుడిలాగా రహస్యంగా హితోపదేశం చేశాడు. రాకుమారా, ఇంటికి పోదాం అనుకుంటున్నావా? పరమ మూర్ఖుల్లా ఉన్నావే. నీ తండ్రి జలోదరంతో చావు బతుకుల మీద ఉన్నాడు. బడాయికి పోయి వరుణయజ్ఞం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. చెయ్యలేక శాపానికి గురి అయ్యాడు. ఇప్పుడు నువ్వు వెళ్తే ఉపస్తంభానికి కట్టేసి వరుణునికి బలిగా ఇస్తాడు. వృధాగా చనిపోవాలనుకుంటే ఇంటికి వెళ్ళు, లేకపోతే హాయిగా ఇక్కడే జీవించు అని కపట బ్రాహ్మణుడు ఉపదేశం చేశాడు. రోహితుడు ప్రయాణం విరమించుకున్నాడు. అటుపైన అప్పుడప్పుడు ఎవరో ఒకరు బాటసారి అటువైపు రావడం, తండ్రి విషయం చెప్పడం, ఇతడు ఇంటికి వెళ్దామనుకోవడం, ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి వారించడం, ఇలా జరుగుతూనే ఉన్నది. ఇదొక దేవీమాయా విశేషం. హరిశ్చంద్రుడు ఒక రోజున తన సన్నిధానంలో నిలబడ్డ రాజగురువు వశిష్ఠుల వారిని ఏకాంతంగా అడిగాడు. మహాత్మా, ఏం చేయమంటారు? ఈ బాధ భరించలేకపోతున్నాను అన్నాడు. మనస్సంతా వృధాకులంగా ఉంటుంది. ఏదో తెలియని భయం పట్టి పీడిస్తోంది. ఏదైనా ఉపాయం చెప్పి దారి చూపించి నన్ను కాపాడండి మహానుభావ అని ప్రాధాయపడ్డాడు. అప్పుడు వశిష్ఠుడు, మహారాజా, ఉపాయం లేకపోవడం ఏంటి? ఉంది. అడిగావు కనుక చెప్తున్నాను విను. ధర్మశాస్త్రాల్లో 13 రకాల పుత్రులు చెప్పారు. అందులో క్రేతపుత్రుడు ఒకడు. అంచేత పుష్కలంగా ధనం తెచ్చి ఒక బ్రాహ్మణ బాలుడిని కొని అతడిని బలి ఇచ్చి యజ్ఞం పూర్తి చేయి. వరుణుడు సంతృప్తి చెందుతాడు, నీ రోగం శాంతిస్తుంది అని దారి చూపాడు. హరిశ్చంద్రుడికి ఉపాయం నచ్చింది. వెంటనే మంత్రులను పిలిపించి పురమాయించాడు. గ్రామాలన్నీ గాలించండి. ధనలోభంతో కొడుకు నమ్ముకునే బీదపాపడు ఎవడో ఒక చోట ఉంటాడు, దొరకకపోరు. ఆయన కోరినంత ధనము ఇచ్చేసి కొడుకును పట్టుకురండి. ఇది నాకు స్వకార్యం, మీకు స్వామి కార్యం. దేనికి లోభించకండి, వెనకాడకండి. విషయం అంతా చెప్పి బ్రతిమాలో బామాలో ఒప్పించి యజ్ఞపశువుగా ఒక బ్రాహ్మణ బాళ్ళు తీసుకురండి. ఆలస్యం చేయకండి, వెంటనే వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. మంత్రులందరూ మందీబార్బలంతో తలో దిక్కుకి బయలుదేరారు.
ఊరూరా ఇల్లు గాలించారు. ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు దొరికాడు. అతడి పేరు అజీగట్టుడు. అతడికి 3 కొడుకులు ఉన్నారు. దారిద్ర్యంతో బాధపడుతున్నాడు. వాళ్ళని పోషించలేక అల్లాడుతున్నాడు. అజీగట్టుడు తన రెండో కొడుకు సునస్సేపుడు, అంటే రెండో కొడుకు అనమాట, వీరికి అమ్మడానికి అంగీకరించాడు. కోరినంత ధనం ఇచ్చి ఆ మంత్రి గారు సునస్సేపుడిని తెచ్చి హరిశ్చంద్రుడికి చూపించాడు. రాజు సంబరపడ్డాడు. యజ్ఞానికి ఏర్పాట్లు చేయమన్నాడు. ఉపస్తంభానికి సునస్సేపుడిని కట్టేసి యజ్ఞం ప్రారంభించారు ఋత్విజులు. ఇది విశ్వామిత్రుడికి తెలిసి యజ్ఞశాలకు వచ్చాడు. బంధించిన సునస్సేపుని చూశాడు. వెంటనే యజ్ఞం ఆపించాడు. హరిశ్చంద్ర, ఇటువంటి సాహసాలు ఎప్పుడు చేయకు. ఈ బ్రాహ్మణ బాలను వెంటనే విడిచిపెట్టి ఇది నా అభ్యర్థన మన్నించు. నీకు సుఖశాంతులు లభిస్తాయి. ఈ పసివాడు చూడు ఎలా దుఃఖిస్తున్నాడో. వీడి రోదన ధ్వని నా హృదయాన్ని నిలివేస్తోంది. కరుణ, దయ ఇలాంటి వాటికి మనస్సులో రవ్వంత చోటియ్యి. నా మాట విను. పరుల శరీరాలను రక్షించడం కోసం దయాపరులై తమ శరీరాలను తృణపాయంగా త్యాగం చేసి స్వర్గసుఖాలను కాంక్షించిన ఉత్తమ క్షత్రియులు ఉండేవారు పూర్వకాలంలో. నువ్వేమో అటువంటి వంశంలోనే పుట్టి స్వశరీర సంరక్షణ కోసం పరుడు శరీరాన్ని బలిస్తున్నాం. ఇది మహాపాపం, క్షత్రియ ధర్మానికి విరుద్ధం. కాబట్టి ఈ బాలకుడి పట్ల దయ చూపించు. వెంటనే బంధనాలు విడిపించు. స్వశరీరం మీద ప్రీతి అందరికీ ఉంటుంది. ఎవడి దేహం వాడికి ముద్దు. నా మీద, నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణం ఈ సునస్సేపుణ్ణి విడిపించు. విశ్వామిత్రుడు ఇంతగా చెప్పిన హరిశ్చంద్రుడు ఆ బాలకుడిని విడిచిపెట్టలేదు. విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. సునస్సేపుడి దగ్గరికి వెళ్ళాడు. వరుణ మంత్రాన్ని చెవిలో ఉపదేశించాడు. మరణ భయంతో గదిగదిలాడుతున్న ఆ బాలుడు ఆ మంత్రాన్ని ప్లుతస్వరంతో మన్నం చేస్తూ వరుణుని ధ్యానించాడు. వరుణుడికి హృదయం ద్రవించింది. స్వయంగా ప్రత్యక్షం అయ్యాడు. బాలుణ్ణి బంధ విముక్తుని చేశాడు. రాజును రోగ విముక్తుని చేశాడు. తన లోకాలకు వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు మాత్రం హరిశ్చంద్రుడు నా మాట లక్ష్యపెట్టాడు కాడని మనస్సులో గంటు పెట్టుకుని రుసరుసలాడుతూ నిష్క్రమించాడు. ఇది ఈరోజు పారాయణ. ఇంతటితో స్వస్తి.